తైల ఫ్యాక్టరీ తోటి వస్తున్నటువంటి కాలుష్యం తోటి చుట్టుపక్కల పల్లెలు మొత్తం రేపు భవిష్యత్తులో కాటపల్లి జనం అంతా కాటికి పోవడం ఖాయం అయిపోయిందని చెప్పి దీన్ని ఎట్లానే చేసి ఆపేమని చెప్పి పాశమంకులు నేను తర్వాత మన తొలి వెలుగు రఘు మేమంతా కలిసి లాస్ట్ జూలై 20వ తారీఖు ఆడికి వచ్చినాం. మా సుభాష్ మంత్రి గారు ఈ ఇసంటోళ్ళు మంత్రి లేదంటే మనకి పంచాయతీలో పోవని పేర్ల మంత్రి ఉన్నాయి కానీ ఒరిజినల్ మంత్రి అయితే బాగుంటుండే. ఎందుకంటే పాపం ఆయన తాపత్రయం మామూలుగా లేదు, అదే ఇంటి పేరు మంత్రి. సో నిజంగా మనం మంత్రి కనుక అయ్యేది ఉంటే ఈ పరిశాన్ ఉండకపోవు. ఆడ యూకేలు ఉంటున్నా గానీ ఇక్కడ ప్రజల గురించి ఇక్కడ పొల్యూషన్ గురించి పట్టించుకున్నాడు అనేది చాలా సంతోషకరమైంది, గర్వపడేది. సో ఆ రోజు వచ్చినప్పుడు అంటే ఇది ఒక్క కాటపల్లెనే కాదు కానీ ఇటువంటి దాదాపు 300 పైన ఉన్నాయట మన దగ్గర. ఇంతకుముందు అన్న చెప్తా ఉండే. సో అంటే చాలా పల్లెల్లో కూడా ఈ సమస్య ఉంది. మరి ఇక్కడ కూడా మళ్ళీ అగే నిన్న మొన్న జరిగిన దానికి దీనికి లింక్ ఏముందంటే అక్కడ ఉన్న ఆయన కూడా మనోడు కాదు, ఇక్కడ మార్వాడు అన్నట్టు. ఎక్కడైనా మార్వాడి, ఉత్తర హిందుస్థాన్ మార్వాడు ఆయన వచ్చి ఇక్కడ మనకు పెట్టిండు, మన భూమిలో పెట్టిండు, మన పచ్చని పొలాలను నాశనం పట్టిస్తుండు, మన భూమిలో విషం ఎక్కిస్తుండు, భూమికి విషం ఎక్కిస్తుండు. ఎందుకంటే వీటి నుంచి జరిగేటన్ని కిందికి భూమిలో పోతున్నాయి కాబట్టి మన నీటి కాలుష్యము అసలు ఎంత ఘోరంగా ఉన్నదంటే ఆడికి వచ్చినప్పుడైతే ఆడ ఒకవేళ ఆ ఎమ్మెల్యే అయినా కానీ ఆ ఎమ్మెల్యే ఒక 10 రోజులు ఆ ఫ్యాక్టరీలో కూర్చుంటే చాలు, మనం మళ్ళా ఇంకొకసారి ఆ నినాదం తీసుకోం. ఏం ఆక్సిజన్లు పట్టుకోకుండా పోయి దొంగతనంగా ఆక్సిజన్లు పెట్టకుండా కనుక ఆ ఫ్యాక్టరీ కాడ ఆయన ఒక వారం కూర్చుంటే సరిపోతుందా? కూర్చోగలుగుతారా వారం? మేమైతే అర్ధగంట నిలబడలేకపోయినాం పక్కా. లేకపోతే ఆయన రోగం వచ్చి చచ్చిపోతాడు. ఆ బీర్లైలో అంటే ఆయన నువ్వు ముఖ్యమంత్రినో వాళ్ళ మంత్రి మండలిలో ఇంకెవరు నన్ను వచ్చి అక్కడ కనుక ఒక వారం రోజులు, ఎక్కువ కూడా అవసరం లేదు, వారం రోజులు ఆ ఫ్యాక్టరీ కాడ ఆక్సిజన్ లేకుండా కనుక కూర్చునేది ఉంటే మనం ఈ డిమాండ్ బంద్ చేస్తాం. వాళ్ళు వచ్చి కూర్చోవాలి, వాళ్ళ కుటుంబ సభ్యులన్నీ వచ్చి ఆడ ఉండాలి. ఒక వారం రోజులు ఉంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఇదేంది మరి వాళ్ళేమో ఇక్కడ మంచి చల్లగా ఉన్నారు, పల్లెలు మొత్తం విషం జిమ్మి పల్లెల్లో శవాల జాతర చేస్తే కాడికి తీసుకొచ్చిండ్రు. చాలా మందికి తెలియదు, మన పల్లెల్లో కూడా ఎంత తెలియదు దీంతో అయ్యే నష్టం ఏంటిది ఏందనేది. ఇప్పుడు అయిపోయినాక డబ్బులు కొట్టినట్టు కాకుండా ఆల్రెడీ పెట్టి కూడా ఎన్ని రోజులైంది ఇప్పటికి 6 months 6 నెలలు అవుతుంది. అదే మేము పోయి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పోయి మేము ఇచ్చింది కాదు, అంత ముందు వాళ్ళు ఇచ్చిర్రు ఏదేదో చెప్పింది కదా, అంత ముచ్చట కానీ అవన్నీ మాకు వద్దు. కానీ ఇప్పుడైతే మాకు పరిశాన్ ఉందాడా అది బంద్ చేయాలి. దాంతో పాటు ఇట్లా బయట రాష్ట్రాలకి వచ్చి ఇక దాంట్లో మళ్ళా సందుల సడమేగాలు మన దగ్గర కొంతమంది ఉన్నారు కదా, ఈ లీడర్ల కుటుంబాలు వాళ్ళతోని వీళ్ళు ములాఖాత ఇంకోటి పక్కకు మొదలు పెట్టిర్రు. పక్కకున్నది మనోడు కూడా ఉన్నాడు కదా పార్ట్నర్, వాళ్ళతో కలిపి పెట్టుకున్నారు వాళ్ళు. సో ఇది బంద్ చేయాలి, అది బంద్ చేయాలి. తెలంగాణ సమాజానికి కూడా ఇప్పుడు మేం ఏదైతే డూప్లికేట్ మాలు, ఇల్లీగల్ గా కల్తీ సరుకులు, నకిలీ దందాలు ఇవన్నీ బంద్ చేయాలని చెప్పని ఉత్తర హిందుస్థాన్కి వచ్చిన గుజరాతీలు కావచ్చు, మార్వారీలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినట్టు ఇక్కడ మన దగ్గర ఫ్యాక్టరీ ఉన్నది కాబట్టి ఈ సందర్భంలో దీని మీద ఈ సమావేశం, రౌండ్ టేబుల్ సమావేశం అన్ని రాజకీయ పార్టీలను పిలిచి ఇక్కడ ఒక్క దగ్గర కూర్చోబెట్టి మరి మీ సంగతి ఏంటిది, మీ పార్టీల వైఖరి ఏంటిది, మరి అది బంద్ చేయాలా లేదా, ఎవరైతే వద్దనేటోళ్ళు ఉంటారో ఆ కంపెనీ కాడికి వచ్చి కూర్చోవాలి. మీరు అంత 10 రోజులు వచ్చి మీరు ఆడ బయటకు వచ్చినాక అబ్బాయి వాసన చాలా మధురంగా ఉన్నది, సెంటు కొట్టినట్టు మల్లెపూల పరిమళాలు ఉన్నాయి, గులాబీ పూల పరిమళాలు ఉన్నాయి అని చెప్పానంటే మాకేం వద్దు, మేము వదిలిపెట్టి వెళ్ళిపోతాం. దాని ఉద్యమం కూడా చేయదు. ఇక అసలు పెద్ద సార్ వస్తున్నాడు, బాబురావు సాబ్ సైంటిస్ట్ వస్తున్నాడు, దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్ కూడా వస్తున్నాడు, సార్ మెట్రోలో ఉన్నాడు. ఈ సమావేశానికి వచ్చిన అందరికి ఒక్కదే ఉన్నది, మా రుద్రమదేవి ఒక్క చాలు. అందరు అంటారు, వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉండాలని చెప్పి ఆ ఒక్క గొంతు మా ఆరునక్కు ఉన్నది. అందరు మేమంతా ఎప్పటి నుంచో ఉద్యమాలలో ఉన్నాం. ఇక పాశమంకులు అంటే దీన్ని అంతా ఉండి భీష్మ పితామహం లేక ఆ పితామహుడు అందగా అందుడు కావచ్చు కానీ తన కాదు కానీ. సో అన్ని పోరాటాలు ఉన్నట్టు మా రంజిత్ వచ్చిండు, తర్వాత బీజేపీ నుంచి మన శ్రీరాములు. సరే మొట్టమొదలు మనం మొదలు పెడదాం. ఈ మొదలు పెట్టే దాంట్లో ఫస్ట్ కాటపల్లి ప్రజలు ఏమనుకుంటారు, అసలు అక్కడ ఉన్నటువంటి బాధితులు, ఎఫెక్టెడ్ పీపుల్ మీరే కనుక మీతోనే మొదలు పెట్టాలని మా ఆలోచన.